సమావేశం అయ్యామంటే ఒక మూడు ముఖ్య విషయాలు. ఒకటి సార్ SIR స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ గురించి మా వార్డులో నా డివిజన్లో 139 డివిజన్లో నేను చూసాను. ఒక SIR ఆల్మోస్ట్ ఆల్ 70% కంప్లీట్ అయిపోయింది. కొన్ని ఒక అపార్ట్మెంట్స్ కొన్ని దగ్గర కొంచెం డిలే అవుతుంది. నేను BLRO బూత్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాను. అవి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతాయని సార్ గారికి చెప్పుకుంటున్నాను. మరియు ఇక్కడ సభ్యత్వ నమోదు మనం చేద్దాము. మన BRS మల్కాజ్గిరి 139 డివిజన్లో ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. కావున అందరికీ బ్లెస్డ్ మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు మనకందరికీ ఎన్నో సేవలు చేస్తున్నారు. 24/7 పని చేస్తారు. మళ్ళీ ఇంకా సోషల్ సర్వీస్ అన్నగారు చాలా సోషల్ సర్వీస్ ఆయనకే సాటి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మనకు అదృష్టం, మనకు మల్కాజ్గిరికి ఇలాంటి ఎమ్మెల్యే ఉన్నారని. ఈ అవకాశం ఇచ్చిన నాకు మరియు ఇంకొకటి సార్, ఇక్కడ ఎన్నికలు అవుతున్నాయని చెప్పారు. ఎన్నికలు అవుతున్నాయని మనం కరెక్ట్ పర్సన్ ఎన్నుకొని చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. చాలా చెప్పారు కమిటీ వాళ్ళు. ఎందుకంటే పాతది వాళ్ళు చేశారు, చాలా మంచి చేశారు. కానీ కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి మరియు ఏంటంటే మనం ఎప్పుడు వచ్చినామని కాదు సార్ చెప్పినట్టు ఇప్పటి వరకు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. మరియు ఈ అవకాశం ఇచ్చిన చాలా మాట్లాడారు. ఇంతకన్నా ముందు మన మల్కాజ్గిరిలో అసలు అసెంబ్లీలో వాయిసే లేకుండా మల్కాజ్గిరి నుంచి ఈసారి మనం చాలాసార్లు చూసాము. మన ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి నుంచి ఒక పెద్ద వాయిస్ మాట్లాడారు. మల్కాజ్గిరిలో మన అసెంబ్లీలో తుమ్ము లేపారు. అవునా కదా? జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన సమాచారం ఏంటంటే తెలంగాణ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు జరుగుతుంది కాబట్టి మాకు డబ్సాయాన్ని మీ అందరికీ తెలుసు, అన్నగారు కూడా చాలా తెలుసు. అయినా ఒక 3 పాయింట్లు అన్నా. ఒకటి SIR గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. నేను బీజార్ నగర్ వాసినన్నా ఇంతవరకు SIR ప్రోగ్రామ్ బీజార్ నగర్లో కండక్ట్ చేయలేదు. ఇది ఒక మేజర్ కార్యక్రమం అన్న. రెండోది కింది స్థాయి క్యాడర్ని ఇప్పుడు ఏదైతే ఎన్నిక ఏర్పాటు చేసుకొని డివిజన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎన్నిక జరగబోతుందో వాళ్ళందరూ ఎవరైనా సరే మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామన్నా. వాళ్ళు ఎవరైనా ఉంటారన్న. కానీ ఒక ఓటర్ని చెయ్యి పట్టుకొని లీడర్ని తయారు చేసేవాడే క్యాడర్. ఆ క్యాడరే మేము, కింది స్థాయి క్యాడర్. ఆ క్యాడర్ని గుర్తించకపోతే అది లీడర్ తయారు కాదు, పార్టీలు కూడా మనుగడ సాగించదు. అన్నా కరెక్టా అన్న? ఎప్పుడైనా పార్టీకి కావాల్సింది నాయకత్వ లక్షణం కంటే కార్యకర్త శ్రమ బలమే పార్టీకి బలోపేతం. లీడర్లను తయారు చేసేది, నాయకులను ముందు నడిపించేది కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలకు, కింది స్థాయి కార్యకర్తలకు పూర్తి స్థాయిలో ఏ ఇన్ఫర్మేషన్ రావడం లేదన్న. ఒకరిద్దరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళు పోతున్నారు. కొందరికి పనులు ఉండొచ్చు, కొందరికి పనులు రాకపోవచ్చు. అవకాశాన్ని బట్టి వెళ్తున్నారు. రాని వాళ్ళు నిరుత్సాహపడి అయ్యో మాకు చెప్పలేదు ఎందుకు అని అంటే మీకు వాట్సాప్లో వెళ్ళినాం కదా, మీరు ఎందుకు రాలేదు? కార్యకర్తలు అనే వాళ్ళు చదువు లేని వాళ్ళు ఉంటారన్న. చదువు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు. కొంచెం దయచేసి ఇక్కడ ఎమ్మెల్యే సార్ గారు కూడా మాట్లాడుతున్నాను, మీకు నేను క్షమాపణ చెప్పను, ఏది చెప్పండి, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎవరైతే డివిజన్ కార్పొరేటర్గా కానీ, డివిజన్ ప్రెసిడెంట్గా కానీ, డివిజన్ సెక్రటరీగా కానీ పోటీ చేస్తున్నారో వారందరూ కింది స్థాయి నుంచి కింది స్థాయి క్యాడర్ని గుర్తించగలిగి మేము ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం. ప్రతి ఒక్క సందర్భాన్ని, ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమానికి మేము ప్రతి ఒక్కరికి మేము చెప్తాం. పేరున ఫోన్ చేస్తాం, సమావేశానికి ఆహ్వానిస్తాం అని అనుకుంటేనే మీరు ఇక్కడ పోటీ చేయండి. మనం చేసేది మల్ల యుద్ధం కాదు, రాజకీయ యుద్ధం.
రాజకీయ యుద్ధం, ఇది మల్ల యుద్ధం చేసేటప్పుడు మన జబ్బలలో బలం ఉండి సరిపోదు. రాజకీయ యుద్ధం చేసేటప్పుడు ప్రతి ప్రజలతోటి మనం మమేకం అవ్వాలి. ప్రతి ప్రజలతోటి, ప్రతి ఓటర్తోటి మమేకమై ఓటర్ స్థాయి ఓటు బూత్ కాడికి తీసుకొచ్చి ఓటు ఇచ్చి గెలిపించినప్పుడే ఆ కార్యకర్తకు నిజమైన సంతోషం. ఆ లీడర్ కూడా చాలా పొజిషన్లో ఉంటాడు. ఇది అన్న నేను చెప్పాల్సింది అన్న. దయచేసి ఏం అనుకోకండి అన్న. మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నూతనంగా ఏర్పడబోతున్న కమిటీకి మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. శ్రీధర్ మా ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. నా పేరు శేఖర్ మోరే. నేను ఇదే రెజోకోటర్స్లో పుట్టి పెరిగాను. సో మీ లీడర్స్తో ఒకటే మాట చెప్పగలుగుతున్నాను. నేను ఎప్పుడైతే నాకు ఓటు హక్కు వచ్చిందో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకటే లిస్ట్ నడుస్తున్నాను. ఆ లిస్ట్ మీరు అన్నట్టు యంగ్ పిల్లలని తీసుకురావాలా, యంగ్ ఓటర్స్ తీసుకురావాలా, అది మన లీడర్స్ అందరు కలిసి జస్ట్ ఆ ఓటర్ లిస్ట్ని ఫాలో అప్ చేస్తే 100% మనం సక్సెస్ అవుతాం. అదొక్కటి నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్యే గారు అందరికీ నమస్కారం అండి. నేను గత డివిజన్ ప్రెసిడెంట్గా ఒక రిక్వెస్ట్ మన ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ చెప్పాలనుకుంటున్నాను. పదవిగానే మనకు ఏదో పవర్ వచ్చింది, మనం అందరికన్నా పెద్ద ఏదో మనం ఇక్కడ చూపించుకోవాలన్న విషయం కాకుండా ఇప్పుడు వచ్చే కమిటీల్లో ముఖ్యంగా బస్తీ కమిటీల పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలని నేను కోరుకుంటున్నాం. ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని కాలనీవాసులు మన డివిజన్ కమిటీలు ఏవైతే ఉన్నాయన్నా ప్రతి దాంట్లో ప్రతి వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ మినిమం 5 మెంబర్లుగా ఉంటాడు మన టీఆర్ఎస్. అందుకే బల్లగొద్ది 139 డివిజన్, గత డివిజన్ 139 డివిజన్ కార్యకర్తలందరూ ఇక్కడ గెలుపు మనదే అని చెప్పి బల్లగొద్ది చెప్పుకునే అది మనకు ఆలోచన వచ్చిందంటే, ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఆ కమిటీలో. ఇప్పుడు వేసే కమిటీల్లో కూడా కంపల్సరీ వెల్ఫేర్ అసోసియేషన్స్ అన్నీ యాడ్ అయి ఉండాలా, ఆ వెల్ఫేర్ అసోసియేషన్స్తో అటాచ్మెంట్ ఉండాలా. ఇంకోటి ఇక్కడ 139 డివిజన్లో ఇప్పుడు కూడా వర్గాలు లేదు, కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎవరిని అవాయిడ్ చేయాలో, ఎవరిని తీసుకోవాలో బయట ఉన్న పోస్టర్లు కూడా మాట్లాడుతుంది. నేను నెగిటివ్గా చేయాలనుకుంటే 100% కనిపిస్తున్నాయి. ఎప్పుడుంటే ఒక తీరు, ఎప్పుడు లేకపోతే ఒక తీరు. ఈ పద్ధతి కాదు. ఈరోజు ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో విషయాలు వచ్చినాయి, కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి స్టేట్లో. మన టార్గెట్ ఒకటే, కేసీఆర్ గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, మా రాజశేఖర్ అన్న మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, మా లక్ష్మణ్ ఎంపీ కావాలి. ఇవే మన టార్గెట్. సో ఈ టార్గెట్లు కావాలంటే ప్రతి ఒక్క క్యాడర్తో అటాచ్మెంట్ ఉండాలా. పొగరు పని చేయదు, మంచితనం పనిచేస్తుంది. పొగరు పని చేయదు, మంచితనం పనిచేస్తుంది. మేము 100% ఎవరైతే పార్టీకి డిస్టర్బెన్స్ లేకుండా పనిచేస్తారో వాళ్ళతో 100% మేము ఉంటాం. ఓకేనా? దీంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ముఖ్యంగా వెల్ఫేర్ అసోసియేషన్స్ మాత్రం అవాయిడ్ చేయొద్దు. వాళ్ళే మన బలం. థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం ఇచ్చినాను.